మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకోనండి. మంచిది ప్రియులారా. పోయిన వారం నుంచి కొత్తగా దేవుడు నాకు బయలుపరిచినటువంటి ప్రసంగ సారాంశం ఏంటంటే, కన్నులెత్తి చూడుము. చెప్పండి ఒకసారి. నాకెళ్ళి కాదు, పైకెత్తి చూడండి. ఏం కనపడుతుంది? స్లాబ్ కనపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కన్నులెత్తి చూస్తే స్లాబ్ కనపడుతుంది. మనమందరం కన్నులెత్తి చూస్తే యేసయ్య తొంగి చూస్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎందుకు ఆయన తొంగి చూస్తున్నాడంటే, ఎవరైతే ఎఫెక్ట్ పెట్టు నా నామాన్ని గణపరుస్తుంటారో, ఎవరైతే నా నామాన్ని స్తుతిస్తుంటారో, ఎవరైతే నా నామాన్ని ఉచ్చరిస్తుంటారో వారి మధ్యలో నివాసం చేసే దేవుడు. హల్లెలూయా. బైబిల్ ఒక చోట రాయబడింది, ఎవరైతే ఇద్దరు ముగ్గురు నా నామను కూడి నా నామాన్ని గణపరుస్తుంటారో, ఉచ్చరిస్తుంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని చెప్పాడు. కాబట్టి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉండి ఈరోజు వరకు కూడా ఆరోగ్యకరంగా, ఈరోజు వరకు క్షేమకరంగా, ఈరోజు వరకు బట్ట కట్టి దేవుని సన్నిధిలో ప్రాణాలతో నిలబడి ఉన్నామంటే ఆయన మన వైపు చూడబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కన్నులు మన మీద ఉండబట్టి ఈ రోజున క్షేమకరంగా ఉంటున్నాం. పోయిన వారంలో కన్నులెత్తి చూస్తే కలిగే ప్రయోజనం ఏమిటో మీకు ప్రకటించాను. అబ్రహాము సహోదరుడైనటువంటి లోతు కన్నులెత్తి దేవుని వైపు చూచినప్పుడు ఏ ప్రదేశము కావాలో, ఏ ప్రాంతము కావాలో కన్నులెత్తి దేవుని వైపు చూచినప్పుడు లోతుకు దేవుడు ఆ ప్రాంతాన్ని, ఆ ప్రదేశాన్ని, ఆ దేశాన్ని అప్పగించాడని, కన్నులెత్తి తన భార్య సొదొమ గొమొర్రా పట్టణం వైపు చూచింది కాబట్టి ఉప్పు స్తంభంగా మార్చబడిందని కొన్ని మాటలు మీకు వివరించుకుంటూ వచ్చాను. ఈ వారము కూడా దేవుడు మనతోటి ఒక గొప్ప మర్మ గర్భితమైనటువంటి మాటలతో మనల్ని తృప్తిపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. చదవండి మూలవాక్యాన్ని. ఆదికాండం 31వ అధ్యాయం 11, 12 వాక్యాలని చదువుకుందాం. మైక్ తీసుకొని చదవండి. ఆదికాండం 31వ అధ్యాయం 11, 12 వాక్యాలని చదువుకుందాం. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని, అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేలన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనవి గలవి, ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకుంటూ పోతే మీకు అర్థం కాదు, కానీ కాస్త ఆ వాక్యాన్ని వివరించి నేను చెప్పే ఆ రెండవ భాగంలో ఉన్న వాక్య భాగాన్ని మీకు పరిచయం చేస్తాను. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, స్వప్నమందు యాకోబును దేవుడు పిలుస్తూ ఉన్నాడు.
ఎందుకు దేవుడు యాకోబును స్వప్నమందు పిలుస్తున్నాడు? ఎందుకు యాకోబుతోనే తన పని ఏమిటి? యాకోబు ద్వారా అతనికి ఏ అవసరం ఉంది? ఏ పరిస్థితుల మధ్యలో యాకోబు ఉన్నాడు అని మనము గమనిస్తూ ఉంటే, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, తన మామ అయినటువంటి లాబాను దగ్గర గొర్రెలు కాసుకుంటూ తన జీవనోపాధి నిమిత్తమై ఇల్లిరికము వచ్చి అక్కడే తన భార్య యాకోబు మామ దగ్గర గొర్రెలు కాసుకుంటున్నటువంటి సందర్భాల మధ్యలో, ఆ స్థితిగతుల మధ్యలో, అటువంటి పరిస్థితుల మధ్యలో సంవత్సరాలు గడిచే కొంది, రోజులు గడిచే కొంది తన మందను అల్లుడైనటువంటి యాకోబు డెవలప్ చేస్తుంటూ ఉంటే ఇతనికి ఆశ పెరిగింది, ఇతనికి ఈర్ష్య పెరిగింది. ఇతనికి ఎక్కడి నుంచో వచ్చాడు నా అల్లుడు, రూపాయి తీసుకొని రాలేదు నా దగ్గరికి, ఏ ఆస్తి నా దగ్గరికి తీసుకురానప్పటికీ కూడా నాకంటే ఎక్కువగా పేరు పొందుతున్నాడు, నాకంటే ఎక్కువగా ఆస్తిపరుడుగా మార్చబడుతున్నాడు, నాకంటే ఎక్కువ ధనవంతుడిగా మార్చబడుతున్నానని లాబాను యాకోబు మీద అసూయపడి ఏ విధము చేతనైనా ఆ యొక్క యాకోబుకు ఉన్నటువంటి ఆస్తి సంపాదించినటువంటి ఆ గొర్రెల మందలని తిరిగి మరలా లాక్కోవటానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భంలో తనకు అర్థమైపోయింది. ఏమిటో తెలుసా? నేను నమ్ముకున్నటువంటి మా మామగారే నాకు మోసం చేస్తున్నాడు, నేను నమ్ముకున్నటువంటి మా మామగారే నన్ను దూరంగా పెడుతున్నారు, నా ఆస్తిని లాక్కోవటానికి ప్రయత్నం చేస్తున్నాడని లాబాను విషయంలో ఎంతగానో దుఃఖపడుతూ తన భార్యకు చెప్పుకుంటూ తన బాధను వ్యక్తపరుచుకుంటున్న సందర్భంలో కూడా తన భార్య కూడా నాన్నగారి వైపే మాటను మొగ్గు చూపుతుంది, కానీ తన భర్త వైపు పొర్రపాటునే తన మాటను వినలేని పరిస్థితుల మధ్యలో అక్కడ మార్చబడుతూ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పక్క తన స్వదేశాన్ని విడిచిపెట్టొచ్చాడు, తన బంధువులు విడిచిపెట్టొచ్చాడు, తండ్రి ఆస్తిని పోగొట్టుకున్నాడు, తల్లి సంపాదించిన ఆస్తిని పోగొట్టుకున్నాడు, బంధువులను దూరం చేసుకొని ఇల్లిరికం వచ్చి మామ దగ్గరైనా సేద తీర్చుకుందామని అనుకున్నాడు. కానీ ప్రయోజనం లేని పరిస్థితుల మధ్యలో లాబాను దగ్గర అంత ఆస్తి సంపాదించినప్పటికీ కూడా నిష్ప్రయోజనంగా మార్చబడుతూ ఉంది. ఆ సందర్భంలో ఎవరికి చెప్పు కావాలో అర్థం కాక తండ్రికి చెప్పుకుంటే ఎందుకు వెళ్ళావురా అక్కడికి అని మా నాన్నగారు అంటారేమో, బంధువులు చెప్పుకుంటే ఎందుకున్నావు అక్కడ, మన ఇంటికి రావచ్చు కదా, ఎందుకు మనకు ఆస్తి లేకుండా పోయిందా, అంతస్తులు లేకుండా పోయాయా, బలగము లేకుండా పోయాయా, ఎందుకు నువ్వు అక్కడ ఒంటరిగా ఉండాల్సి వస్తుందని తన తల్లిదండ్రులు నింద వేస్తారేమో, అరుస్తారేమో, బాధ పెడతారేమో, ఇబ్బంది పెడతారేమో, కన్నీళ్లు పెట్టుకుంటారేమో, వేదన చెందుతూ ఉంటారేమోనని ఒక పక్క తన బంధువులకు చెప్పుకోలేదు, ఒక పక్క తల్లిదండ్రులకు చెప్పుకోలేదు, ఒక పక్క భార్యకు చెప్పుకుందామన్నా కూడా భార్య కూడా నాన్న మాట వినే పరిస్థితుల మధ్యలో నడిపించబడుతున్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల మధ్యలో యాకోబట మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలు పెట్టాడంట. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, మరియు ఆ స్వప్నమందు దూత యాకోబు అని పిలవగానే ఈ వ్యక్తి దేవుని మాటను రిసీవ్ చేసుకుంటున్నాడు. చిత్తము ప్రభువా అని చెప్పినప్పుడు ఆ యొక్క దేవుని మాట చెప్తుంది. అప్పుడు ఆయన కన్నులెత్తి చూచెను. ఈరోజున నా ప్రియా దేవుని బిడ్డలారా, మనకు కష్టం కలిగినప్పుడు, మనకు ఇరుకు ఇబ్బంది కలిగినప్పుడు తోబుట్టి వారి కొరకు కన్నులెత్తి చూస్తాం. ఎందుకో తెలుసా? ఏదైనా ఆర్థిక సహాయాన్ని అందిస్తారేమో, ఏదైనా నేను పడినటువంటి ఇరుకు ఇబ్బందుల నుంచి నన్ను దూరం చేస్తారేమో, నేను ఉన్నటువంటి స్థితిగతుల నుంచి కాస్త అప్పుల బాధల నుంచి నన్ను గట్టెక్కిస్తారేమోనని మన కన్నులు స్నేహితుల వైపు కనపడుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? ఆర్థిక సహాయాన్ని చేస్తారు అని, మనల్ని ఆదుకుంటారు అని, నా అనుకున్నటువంటి వాళ్ళు నన్ను ఆదరిస్తారు అని,
నా అనుకున్నటువంటి వాళ్ళు నన్ను ప్రేమిస్తారు అని, నా అనుకున్నటువంటి వాళ్ళు నన్ను దగ్గరికి తీస్తారని కొన్ని సందర్భాలలో నా ప్రియ దేవుని బిడ్డలారా, నా అనుకున్నటువంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో మనల్ని ఏం చేస్తారంటే చేతులు వదిలివేస్తారు, దూరం పెట్టేస్తారు. ఎందుకో తెలుసా? నీకు కలుగుతున్నటువంటి బాధను బట్టి వారు బాధపడకుండా కొన్ని సందర్భాల్లో మనం పడుతున్నటువంటి ఆ బాధను చూసి నవ్వుతూ ఉంటారు, హేళనకరంగా చూస్తూ ఉంటారు. యాకోబు పరిస్థితి కూడా ఇలాంటి స్థితిగతుల మధ్యలో నడిపించబడుతుంది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల మధ్యలో దేవుని యొక్క దూత స్వప్నమందు కనపడుతుంది. యాకోబు, నీవు కన్నులెత్తి నా వైపు చూడు. నీవు కన్నులెత్తి నా వైపు చూసినంత కాలం ఏ అపాయము నీ దగ్గరికి రాదు. నీవు కన్నులెత్తి నా వైపు చూసినంత మాత్రాన ఏ విధానాల్లో నువ్వు పడిపోవు. నా వైపు నీవు కన్నులెత్తి చూసినంత మాత్రాన ఆశీర్వాదమే తప్ప శాపము అనేది, ఓటము అనేది, అనార్థము అనేది నీ కుటుంబానికి దరిచేరదని కొన్ని సందర్భాలలో దేవుడు స్వప్నమందు కనపడి ప్రత్యక్షమై నేను ఉన్నాను, నేను ధైర్యపరిచేవాడునున్నాను, నేను నిన్ను ఏ రోజున సిగ్గుపడనివ్వకుండా అనేక మంది ప్రజల ఎదుట, అనేక మంది బంధువుల ఎదుట, అనేక మంది దేవుని ప్రజల ఎదుట నిన్ను ఘనపరచడానికి నేను ఉన్నాను. కాబట్టి నీ కన్నులు నా వైపు చూడు. నీ కన్నులు నా వైపు చూడగలిగితే నా కార్యమేంటో నీవు చూడగలుగుతావని దేవుడట స్వప్నమందు కనపడి కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడింది. 121వ కీర్తన 1వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం గమనిద్దాం. 121వ కీర్తన యెహోవా వలననే 121వ కీర్తన 1వ అధ్యాయం నుంచి చదవండి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. యెహోవా వలనే నాకు సహాయము కలుగుతుంది. ఈ యొక్క యాకోబు స్థితిగతులు కూడా ఏమండి, నా అనుకున్నటువంటి వారి వైపు తన కన్నులు ఎత్తినప్పటికీ కూడా ప్రయోజనం లేని పరిస్థితి, ఏమి ఉపయోగం లేని పరిస్థితి, ఏమని ఉపయోగకరమైనటువంటి స్థితిగతుల మధ్యలో నడవలేని పరిస్థితుల మధ్యలో అట కొండల తట్టు తన కన్నులు ఎత్తుచున్నాడు. ఎవరైనా అంటే దావీదు అంటున్నాడు, నేను కొండల తట్టు కన్నులెత్తినప్పటికీ కూడా నాకు ఎక్కడ నుంచి సహాయము కలగదు, ఎక్కడి నుంచి నాకు ఏ సహాయము రాదు. దేవుని వలననే నాకు సహాయము కలుగుతుంది. చివరి క్షణాల్లో యాకోబు కూడా ఎందరిని నమ్ముకున్నా కూడా అందరి గుండా మోసపోయానని బాధపడ్డాడు. బంధువుల గుండా మోసపోయానని నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు. కుటుంబాల మధ్యలో తన యొక్క వ్యవస్థలో కూడా చీకొట్టినటువంటి వారు ఎంతో మంది లేచినప్పటికీ కూడా ఇతడు దేవుని వైపు కన్నులెత్తే వాడిగా కనపడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు కలుగుతున్నప్పుడు కూడా మన కన్నులు దేవుని వైపు చూడాలి. మన కన్నులు దేవుని సహాయం వైపు మనం ఎప్పుడైతే కన్నులెత్తి మనం చూడగలుగుతామో ఆకాశము నుంచి తొంగి చూస్తున్నటువంటి దేవుడు నీ అక్కర ఏంటో నా దేవుడు తీర్చునుగాక. హల్లెలూయా. నీ సమస్య ఏంటో నా దేవుడు పరిష్కారము చేయనుగాక. అస్వస్థతో నీ బాధపడుతున్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో, ఈ సన్నిధిలో, దేవుని మందిరంలో అడుగు పెట్టావు కాబట్టి 2 చేతులెత్తి మీ కన్నులు యేసయ్య వైపు చాపి ఆరాధన చేస్తావు. ఎందుకో తెలుసా? ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడని, దేవుని వైపు కన్నులెత్తితే నాకు సహాయము చేస్తాడని, దేవుని వైపు కన్నులెత్తితే ప్రార్థన ఆలకిస్తాడని, దేవుని వైపు మొరపెడితే ఆయన మొరను ఆలకించే దేవుడని. ఇది ఒక స్వస్థత కేంద్రంగా దేవుని మందిరం మనకి నిలిచి ఉందండి. స్వస్థత కేంద్రముగా, అద్భుతాలు చేసే కేంద్రంగా దేవుని మందిరం మనకు నిలిచి ఉంది. మన కన్నులు
ఏమండి దేవుని మందిరం వైపు చాపి దేవుని మందిరంలోనికి వచ్చి మొరపెట్టగలిగితేనట ఆయన దేవుని మందిరములో నీ మొరను దేవుడు ఆలకించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు స్థితిగతిని గమనిస్తూ ఉంటే కన్నులెత్తి దేవుని స్తుతించాడంటండి. దేవునికి ప్రార్థన చేశాడట, ప్రభువా ఇదిగో నా అనుకున్నటువంటి ఆ మామగారే నన్ను మోసం చేశారు, ఏమిటి నా పరిస్థితి అని ఏమండి ప్రార్థన చేస్తూ ఉంటే కనులెత్తి ఏమండి దేవుడట లాబానుతో మాట్లాడుతూ ఉన్నాడంట. చదవండి ఆ మాటను, ఆదికాండం 31వ అధ్యాయం 42వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఇందువు. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే యాకోబు ప్రార్థన దేవుడు ఆలకించి గడిచిన రాత్రి అట లాబానును గద్దిస్తున్నాడు. 43వ వాక్యం అనుకుంటాను. ఏమన్నా తెలుసా? ఇదిగో లాబాను, ఇన్ని సంవత్సరాలు చాకిరి చేపించుకొని ఆస్తిని సంపాదించుకొని నీవు వట్టి చేతులతో ఏ విధంగా అతన్ని దూరము చేస్తావు అని అట ఏమండి దేవుడట లాబానును గద్దిస్తున్నాడంట. అక్కడ రాయబడినటువంటి మాట, ఆ రెఫరెన్స్ నాకు సరిగా గుర్తులేదు. లాబానును దేవుడు గత రాత్రి గద్దిస్తున్నాడంట. మరుసటి రోజు ఉదయాన్నే లేచి వచ్చి యాకోబు దగ్గరికి వచ్చి లాబాను చెప్తున్నాడు, ఇదిగో నీవు చేసినటువంటి ప్రార్థన నీ తండ్రి అయిన దేవుడు, నీవు చేసినటువంటి దేవుడు గత రాత్రే నాతో మాట్లాడాడు. ఏంటో తెలుసా? ఎందుకు నీవు ఆ యొక్క యాకోబుకు ఎందుకు తల ఎత్తుకోనివ్వకుండా చేస్తున్నావు అని దేవుడు గద్దించేసరికి, దేవుడు అతనితో మాట్లాడేసరికి లాబానట భయపడిపోయాడట. ఎందుకో తెలుసా? దేవుని భక్తులు ఎవరైతే ఉంటారో, దేవుని భక్తులుగా పిలువబడతారో, ఎవరైతే దేవుని సేవిస్తారో, ఎవరైతే ఆకాశం వైపు కన్నులెత్తి దేవునికి మొరపెడతారో, ఎవరైతే ఆకాశం వైపు కన్నులెత్తి తన కన్నీళ్లు కార్చి యేసయ్యకు ప్రార్థన చేసే వారికట ఆయన సమీపంగా ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుని సన్నిధిలో కన్నులెత్తి ప్రార్థన చేస్తారో వారికి సమీపంగా ఉండి వారు మొర పెడుతున్నటువంటి మొరను దేవుడు ఆలకించి ఆ మొరకట దేవుడు పరిష్కారాన్ని దయచేస్తారంట. యాకోబు ప్రార్థన చేయటం ఏమిటి? దేవుడు లాబానుతో మాట్లాడటం ఏమిటి? ఇది ఒక గొప్ప మిరాకిల్ అనుకోవాలి. తనకు బాధ కలిగినప్పుడు తన బాధ దేవునికి చెప్పుకుంటే ఆ బాధను దేవుడు చూసి తన మామగారైనటువంటి లాబానుతో చెప్తున్నాడు, ఇదిగో లాబాన్, ఇన్ని సంవత్సరాలు నీ అల్లుడి దగ్గర చాకిరి చేపించుకొని చాకిరి వట్టి చేతులతో వదిలేస్తావా? ఖబర్దార్, జాగ్రత్త అని దేవుడు గద్దించేసరికి ఉదయాన్నే వచ్చి అల్లుడి దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని బ్రతిలాడుకుంటున్నాడు అంట. అయ్యా, నేను చేసింది పొరపాటే, నేను మాట్లాడింది పొరపాటే, దయతో నన్ను మరణించు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నావు మామగారు అని అంటే, గత రాత్రే దేవుడు నాతో మాట్లాడాడయ్యా, గత రాత్రే దేవుడు నాతో మాట్లాడాడు, గత రాత్రే దేవుడు నన్ను హెచ్చరించాడు, గత రాత్రే నేను చేస్తున్నటువంటి తప్పిదాలను దేవుడు నాకు ఎత్తి చూపించి నువ్వు చేస్తున్నటువంటి పని కరెక్ట్ కాదని దేవుడు నన్ను గద్దించాడు. కాబట్టి ఈరోజు నీ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుతూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క పునరుత్థానపు ఆరాధనలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో సమస్యల మధ్యలో, వలయాల మధ్యలో చాలామంది నాకు చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు చాలామందికి నేను వడ్డీకి ఇచ్చాను అయ్యా,
వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటే నీ చేతనైంది ఏందో చేసుకోపో, నేను ఇవ్వను అని చెప్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీ చేతనున్నోడికి చెప్పుకోపో అని బెదిరిస్తున్నారు. మా కోసం ప్రార్థన చేయండి అని చాలామంది హోసన్నా మినిస్ట్రీలో సేవ చేసేటప్పుడు లక్షలు ఇచ్చినటువంటి వాళ్ళు, ఏమండి ఆ లక్షలు ఇచ్చినటువంటి వాళ్ళు రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఆ ఏరియాలో, నిజాంపట్నం ఆ ఏరియాలో, ఏమండి నాకు తెలిసిన వాళ్ళు చాలామంది పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు చెప్పారండి. నేను ఒకటే చెప్పాను, ఎవరితో చెప్పుకున్నా ఏం ప్రయోజనం లేదు. నీవు కన్నులెత్తి దేవుని వైపు నీవు చూసి నీవు మొరపెట్టగలిగితే దేవుడే నీకు సహాయంగా ఉంటాడని చెప్పానండి. ఒక వ్యక్తికి కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నాడు. అయ్యా, దగ్గర 5 లక్షల రూపాయలు ఇచ్చాను, రూపాయి వడ్డీకి, తిరిగి నేను ఇవ్వను, ఏం చేస్తావో చేసుకోపో. బెదిరిస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా, ఎవరికి చెప్పుకున్నా కూడా ఏ అండలేని పరిస్థితుల మధ్యలో ఉన్నాను నేను, మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు కూడా ధైర్యంతో ఒకటే మాట చెప్పాను, ఇదిగో ప్రార్థన చేయటం మన వంతు, కార్యం చేయటం యేసయ్య వంతు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎంత అండబలం ఉన్నప్పటికీ కూడా, ఎంత రాజకీయ బలం ఉన్నప్పటికీ కూడా, ఎంత కఠిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు, దేవుని పిల్లలుగా సేవిస్తున్నటువంటి వాళ్ళు, మన కన్నులు దేవుని వైపు చాపగలిగితే, దేవుని వైపు చూడగలిగితే, దేవుని వైపు మన కన్నులు ఏమంటే త్రిప్పగలిగితే, ఆయన మనకు ఏం చేస్తాడంటే సరి అయినటువంటి సమయంలో సహాయం చేసి పెడతాడు. ఆ వ్యక్తి బోరున ఏడ్చాడండి కన్నీళ్ళతోటి. అన్నా, 5 లక్షల రూపాయలు, 2 రూపాయలు కాదు. ప్రార్థన చేయండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటే చెప్పాను, దేవుని మందిరంలోకి వెళ్ళి 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో. దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. నీ కనులెత్తి దేవుని వైపు చూడు, నీ కనులెత్తి దేవుని దర్శనాన్ని చూడు, నీ కనులెత్తి దేవుని ముఖం వైపు చూసి కన్నీళ్ళు విడు అని చెప్పినప్పుడు 2 రోజులండి ఎక్కడికి పోకుండా టీ నీళ్లు తాగుతూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాడండి. ఉపవాస ప్రార్థన మొదటి రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు ఎవరైతే నీకు దిక్కున్నోడికి చెప్పుకోపోని అన్నటువంటి వ్యక్తి ఫోన్ చేసి పిలిచి వడ్డీతో సహా చేతులు పెట్టాడంట. కొట్టు చప్పర్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ వ్యక్తి గుండా ఫోన్ వచ్చిందో గడగడలాడిపోతూ ఉన్నాడు. ఏమంటాడో, ఏం చేస్తాడో అని భయపడుతూ అటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నప్పుడు ఫోన్ ఎత్తమని చెప్పినప్పుడు ఫోన్ ఎత్తి మాట్లాడితే, అయ్యా నీకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు రూపాయితో సహా ఇస్తా, వచ్చి తీసుకొని వెళ్ళు. కారణం ఏమిటి? అతను అనుకున్నాడు, నీ దిక్కున్న వాళ్ళకు చెప్పుకో అన్నాడు. మనకు దిక్కు ఎవరయ్యా అంటే పరలోకపు తండ్రి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. మనకు బాధ కలిగినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఏమండి మనకు ఒక దిక్కు ఉంది. ఏమిటా దిక్కు అంటే దేవుని మందిరం. దేవుని మందిరంలోకి వచ్చి మన దిక్కును కనుక్కొని కన్నులెత్తి దేవుని వైపు ప్రార్థన చేయగలిగితే ఒక గొప్ప అద్భుతం జరిగిస్తాడు దేవుడు. గొప్ప అద్భుతం జరిగిస్తాడు దేవుడు. కానీ మనం ఏం చేయాలంటే దేవుని వైపు మనం కన్నులెత్తగలిగితే. లాబాను పిలుస్తున్నాడు, యాకోబు నిన్ను బాధ పెట్టిన మాట వాస్తవమే, నిన్ను ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే. గత రాత్రే దేవుడు నాతో మాట్లాడాడయ్యా, దయతో నన్ను మన్నించు. ఈ పునరుద్ధానపు ఆరాధనలో నా ప్రియ దేవుని బిడ్డలారా, మన కన్నులు యేసయ్య వైపు చాపగలిగితే, మన కన్నులు దేవుని వైపు త్రిప్పగలిగితే, సహాయం చేయగలిగిన దిక్కు యేసయ్యే అని మనము గుర్తించగలిగితే దేవుడు మన జీవితంలో గొప్ప ఘన కార్యాలు ప్రారంభించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 2వ మాటగా నేను చెప్తాను, ఎవరి వైపు మనము కన్నులెత్తి చూడాలి. చదవండి ఆదికాండం 22వ అధ్యాయం 12-13 వాక్యాన్ని చదువుకుందాం.
యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, ఆయన ఏమీయు చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడని ఇందువలన నాకు చదువు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్మలు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున ఒక పొట్టేలు కనబడుతుంది. చాలండి. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే కన్నులెత్తి దేవుని చూచుట, కన్నులెత్తి దేవుని వైపు మొరపెట్టుట. ఇక్కడ రెండవ అంశముగా గమనిస్తూ ఉంటే, ఒక్కడైనటువంటి తన కుమారుడి విషయంలో, ఒక్కడైనటువంటి ఇస్సాకు విషయములో, లేక పుట్టినటువంటి ఇస్సాకు విషయములోనట దేవుడు చెప్తున్నాడు, ఇదిగో అబ్రహామా, నీకు ఒక్కనాడైనటువంటి కుమారుణ్ణి బలి తీసుకొని ఈ యొక్క మోరియా పర్వతం మీదకి తీసుకొనిరా. మనం ఏమంటామంటే, లేక ఒక కొడుకు పుడితే దేవుడు తీసుకురమ్మంటున్నాడే, దేవుడు న్యాయవంతుడేనా అని అంట. దేవుడు సత్యవంతుడేనా? దేవుడు నిజంగా న్యాయవంతుడైతే నా పిల్లవాడినే ఎందుకు కోరుకోవాలని ఒక ప్రశ్న కలగవచ్చు. ఎవరి జీవితంలో? అబ్రహాం జీవితంలో. లేక నాకు ఒక కుమారుడు పుడితే దేవుడు తీసేసుకున్నాడు అని మనం కొన్ని సందర్భాలలో బాధపడుతూ ఉంటాం. కొన్ని సందర్భాలలో ఏమని వేదన చెందుతూ ఉంటాం. లేక దేవుడు నాకు కుమారుడిని ఇస్తే దేవుడు నన్ను మరలా అడుగుతున్నాడు ఏంటి అని ఏమండి కొన్ని సందర్భాలలో ప్రార్థన లేదు, గీర్తన లేదు, పాస్టర్ లేడు, గేస్టర్ లేడు, లోకంలో కలిసిపోదాం. ఈ రోజున సభ్య సమాజంలో క్రైస్తవుల పిలబడుతున్నటువంటి వాళ్ళు కూడా, ఎవరి సంవత్సరాల తరబడి భక్తి చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజున దేవుణ్ణి నమ్ముకున్నాం, బాప్టిజం తీసుకున్నాం, పరిశుద్ధ జీవితాన్ని చేస్తున్నాం అన్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజున పడిపోతూ ఉన్నారు. కారణం ఏమిటి? ఏమండి, చిన్న ఆత్మీయ జీవితంలో పొరపాటు జరుగుతున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో కొన్ని అనర్థాలు ఎదురవుతున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో కొన్ని ఆటంకాలు వస్తున్నప్పుడు, దేవుడు నాకే ఎందుకు కలిగించాలి నష్టం, దేవుడు నాకే ఎందుకు ఈ కష్టాన్ని కలిగించాలి, పక్కింటి వాళ్ళకి రావచ్చు కదా, ఎదిగింటి వారికి రావచ్చు కదా, ఇరుగు పొరుగు వారికి రావచ్చు కదా అని ఏమండి కొన్ని సందర్భాలలో దేవుని మీద బాధపడతా ఉంటాం. ఎందుకో తెలుసా? దేవుడు చేస్తున్నటువంటి ఆలస్యపు కారణాలను బట్టి, దేవుడు చేస్తున్నటువంటి ఆలస్యపు విధానాలను బట్టి కొంతమంది భక్తులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఏమండి ఎన్నెన్నో కృంగిపోయిన స్థితిలో కనపడుతుంటాను. ఒక రోజున నేను సంకల బైబిల్ పెట్టుకొని వేరే ప్రాంతానికి వాక్యం చెప్పడానికి నడుచుకుంటూ పోతూ ఉంటే ఒక ఆమె చూస్తే ఆమె చాలా భక్తిరాలుగా కనపడుతుంది, ప్రార్థన పరురాలుగా కనపడుతుంది. ఆమెను చూసి అడిగాను, పెద్దమ్మా ఏం పేరు నీ పేరంటే, నా పేరు ఫలానా పేరు అయ్యా అన్నది. మరి దేవుని పేరు పెట్టుకున్నావు కదా, అక్కడ స్వార్థ కూటం ఉంది, ఆడికి వచ్చి కాసేపు వచ్చి వాక్యం వినకూడదా అంటే, దేవుడి ప్రార్థన దేవుడు ఏం చేశాడని అని అన్నదండి. ఎన్ని సంవత్సరాలైంది నువ్వు బాప్టిజం తీసుకోనంటే 40 సంవత్సరాలు అయిందంట. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. దేవుడు నాకేం చేశాడయా? మోకాలు నొప్పులు అట్టనే ఉన్నాయి ఆమె చెప్తుంది, కాలు నొప్పులు అట్టనే ఉన్నాయి, ఏ అనారోగ్యం వచ్చింది అదే అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నాను, కానీ దేవుడు నాకు ఏం మేలు చేశాడని మందిరానికి రావాలి. నేను అంటాను, ఈ రోజున నీవు బ్రతికి బట్ట కట్టావంటే దేవుని మేలు కాదని చెప్తానని మీకు. ఈ రోజున సజీవ లెక్కలో ఉండి ఆరోగ్యంతో ఉన్నామంటే దేవుడు చేస్తున్న మేలే. ఈ రోజు వరకు సభ్య సమాజంలో ఆనందకరంగా తిరుగుతున్నామంటే
సభ్య సమాజంలో అనేక మంది ప్రజలని పలకరిస్తున్నావంటే, సభ్య సమాజంలో నలుగురితో పాటు నువ్వు తిరుగుతున్నావంటే, సభ్య సమాజంలో అనేక మందితో కలిసిమెలిసి ఉంటున్నావంటే ఇది దేవుడిచ్చిన ఆరోగ్యము కాదా? దేవుడిచ్చినటువంటి ఆరోగ్యము కాదా అండి? ఈరోజున చాలా మంది దేవుడే మేలు చేశాడు, దేవుడే మేలు చేశాడు అని దేవుని మీద చాలా మంది సనిగే వాళ్ళు ఉన్నారండి. దేవుడి మీద చాలా మంది గొనిగే వాళ్ళు ఉన్నారు. కానీ అబ్రహాము విషయంలో గమనిస్తూ ఉంటే తన ఒక్కగానొక కుమారుడి విషయంలో ఏమండి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీకు ఇచ్చినటువంటి కుమారుని మోరియా పర్వతం మీదకి తీసుకొని రా. ఆలోచన చెయ్యాలి, దేవుని అడగాలి, దేవా లేక లేక నాకు ఒక కుమారుని ఏమంటే ఇచ్చావు, మరలా నువ్వు తీసుకుంటావా? దేవుని ప్రశ్నించలేదండి, దేవుని ప్రశ్నించలేదు, దేవుని బాధ పెట్టలేదు. దేవుడు చెప్పాడా? సరే, దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం చేయాలని కుమారుడి విషయంలో కుమారుడు చెప్పాడంట, నానా ఇస్సాకు, ఇదిగో దేవుడు మనల్ని ఆ యొక్క పర్వతం మీదకి రమ్మంటున్నాడు, దేవుడు మనతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు, మనం అక్కడికి వెళ్దామంటే కుమారుడు కూడా ఏమని మారు మాట్లాడలేదు. మారు మాట్లాడకుండా నీవెలా చెప్తే అలా చేస్తాను అని ఏమని ఆ యొక్క గాడిదల మీద కట్టెలు కట్టుకొని మోపులు పెట్టుకొని తన పనివాను తీసుకొని వెళుతూ ఉంటే దేవుడిని ఆ యొక్క ఇస్సాకు అడుగుతున్నాడంట, నానా ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు ఇంత సుదూర ప్రాంతానికి తీసుకొని వెళ్తున్నాం, ఏం పని మీద వెళ్తున్నాం, ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని అడుగుతున్నప్పటికీ కూడా అబ్రహాం మనసులో కన్నీటి వేదన, మనసులో దుఃఖం, మనసులో బాధపడిపోతున్నాడు. తన కుమారుడికి చెప్పుకుంటే నిన్ను బలియమన్నాడు దేవుడు అంటే ఎక్కడ పారిపోతాడేమోనని, నిన్ను బలియమన్నాడని చెప్పాడని చెప్పేసి ఎక్కడ తండ్రికి దూరం అయిపోతాడేమోనని తన బాధను ఏమంటే గుండెల్లో పెట్టుకొని గుప్పిట్లో పెట్టుకొని దీని యొక్క దుఃఖాన్ని అంతా గుండెల్లో పెట్టుకొని ఎవరికి చెప్పుకున్నా కూడా ప్రయోజనం లేదని, దేవుని మాట ప్రకారం మాటను నెరవేర్చాలని, దేవుడు చెప్పిన మాట ప్రకారం నడవాలని, దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించాలని, దేవుడు చెప్పిన మాట ప్రకారం తన బలిని దేవునికి అర్పించాలన్నటువంటి విశ్వాసముతో దేవుని యందు విశ్వాసం ఉంచి కన్నులెత్తి దేవుని వైపు చూస్తూ ఒక ప్రక్క కుమారుడి వైపు చూస్తూ కుమారుని చంపుకోలేక, కుమారుని హతమార్చలేక, కుమారుని బలివ్వలేక ఇరు ప్రక్కల మధ్యలో అబ్రహాం నలిగిపోతున్నాడు. ఒకవేళ నోరు తెరిచి అయ్యా నా కుమారుని ఎందుకు బలి అడుగుతున్నావని ప్రశ్నించే విధానంలోనికి వెళ్తానేమో, దేవుని బాధ పెట్టానేమో, దేవుని బాధ పెడుతున్నానేమో అని ఒక పక్క భయం, రెండొక పక్క నా కుమారుడు ఎక్కడ చనిపోతాడో, నా కుమారుడు ఎక్కడ బలైపోతాడో అని రెండు పక్కల దేవుని పక్షాన, ఒక పక్క కుమారుడి పక్షాన ఏం చేయాలో అర్థం కాక తీసుకొని వెళుతున్నాడు. ఒక పక్క అడుగుతున్నాడు, డాడీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటున్నాడు. నానా ఇదిగో దేవుడు అక్కడికి మనల్ని రమ్మన్నాడు, దేవుడు అక్కడికి పిలుస్తున్నాడు, అక్కడికి వెళ్దాం. ఇంకా కాస్త దూరం వెళ్ళిన తర్వాత, ముందుకు వెళ్ళిన తర్వాత మరలా అడుగుతున్నాడు, డాడీ ఎక్కడికి వెళ్తున్నావు? చివరిగా తన బాధను చెప్పుకోలేక బాధను దిగమెందుకొని కుమారుడితో చెప్తున్నాడు, నానా ఇదిగో నిన్ను దేవుడు బలి అడుగుతున్నాడు, దేవుడికి నేను నిన్ను బలివ్వాలి అనుకుంటున్నాను అంటే కుమారుడు కూడా తండ్రి మాటకు జవదాటలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుడు కూడా తండ్రి మాటకు జవదాటలేదు. దేవుడు నన్ను బలి అడిగాడా, పద ఇద్దాం. ఎప్పుడైతే అబ్రహాము ఏమండి ఆ యొక్క మోరియా పర్వతం మీదకి వెళ్ళి ఏమండి కట్టెలు పేర్చి ఇస్సాకు ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తిని ఏమండి ఒక్కగానొక కుమారుని తీసుకొని బలిపీఠం మీద పెట్టి కత్తి తీసుకొని ఏమండి చంపబోతున్నటువంటి సందర్భంలో ఒక గొప్ప స్వరం వినపడుతుంది, ఒక గొప్ప స్వరం వినపడుతుంది, ఒక గొప్ప స్వరం వినపడుతుంది, కేకలు, అబ్రహాం
అబ్రహాం, నీవు చేసినటువంటి భక్తిని నేను చూశాను, నీ అర్పణ నేను అంగీకరించాను. నీకు ఒక్కగానైనటువంటి కుమారుణ్ణి బలి ఇవ్వటానికి వెనుక తిరగలేదు కనుక ఇదిగో కన్నులెత్తి చూడు, కన్నులెత్తి చూడు ఆ పదవైపు. గొప్ప శబ్దం వినపడగానే ఏం అర్థం కాల. ఏమిటి స్వరం? చంపేయడానికి ముందుకొచ్చాడు, చేతులెత్తాడు, ఇక హతము చేయడానికి ప్రయత్నించడానికి దగ్గరకు వచ్చిన ఈ చేతులు. అటువంటి స్వరము ఏమని వినపడుతూ ఉంది, అబ్రహాం, నీవు నాకిచ్చే విషయంలో వెనకాడలేదు కనుక ఇదిగో కుమారుడికి బదులు నేను బలిగా అర్పించబడ్డాను. గొడ్డు చప్పట్లు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క పొదలో ఒక పొట్టేలు కనపడుతుంది. ఆ పొట్టేలు ఎవరో తెలుసా? నేనే సజీవుడిగా ఉన్నాను. అనేక మంది పాపాల కోసం, శాపాల కోసం, అనేక మంది దరిద్రత కోసం, అనేక మంది ప్రజల హృదయాలలో ప్రశాంతతను కలిగించుటకు, పాపాలు కొట్టివేయటకు, శాపాన్ని కొట్టివేయటకు, దరిద్రతను తీసివేయటకు నేనే ఆ పొట్టేలుగా నిలిచి అనేక మంది ప్రజల గుండెల్లో స్థిరస్థానంలో నిలబడడానికి నేనే నీతిగల న్యాయాధిపతిగా ఆ పొట్టేలు రూపంలో కనపడుతున్నాను. ఎంత త్యాగం అండి! ఒక మానవుడి కొరకు ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప మరొక దేవుడు లేడు. ఎవరైనా ప్రాణాలు ఇవ్వమంటే ఇస్తారండి? ప్రాణాలు ఇవ్వలేరు. కానీ అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూశాడు, అబ్రహాములో ఉన్నటువంటి భక్తిని చూశాడు, అబ్రహాములో ఉన్నటువంటి కన్నీటి ప్రార్థన దేవుడు చూశాడు, అబ్రహాములో ఉన్నటువంటి నిట్టూర్పుని దేవుడు చూసి యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ భూమి మీదకి వచ్చి అనేక మంది మానవుల పాపం నిమిత్తమై ఆయన శిలువలో రాలాడి బలియాగమై ఈ రోజున మానవుని యొక్క హృదయానికి నీతి అనే వస్త్రాన్ని ధరించడానికి గల కారణం ఏమిటంటే దేవుడు మానవుణ్ణి నీతిమంతులుగా చేయటానికి మన పాపాలట యేసయ్య భుజాన వేసుకున్నాడంటండి. మన పాపాలను దేవుడు భుజాన వేసుకున్నాడు. గొప్ప స్వరం వినపడుతుంది, కనులెత్తి చూడు, కనులెత్తి ఆ పదవైపు చూడు. ఎప్పుడైతే బలివ్వటానికి ముందుకు వచ్చినటువంటి అబ్రహాం చేతులు వెనక్కి వచ్చాయి, కనులెత్తి చూడగానే పొట్టేలు కనపడుతుంది. ఇదిగో అబ్రహాం, నీ భక్తిని నేను చూశాను, నీ విశ్వాసం నేను గమనించాను, కాబట్టి అదిగో అక్కడ పొట్టేలు ఉంది, నీ కుమారుడికి బదులుగా తీసుకొచ్చి హతమార్చు, తీసుకొచ్చి హతమార్చు. నా ప్రియా దేవుని బిడ్డలారా, పూర్వస్థితిలో మానవుడి పాపాలు కొట్టివేయటానికి, పూర్వస్థితిలో మానవుడి యొక్క పాపాలు పరిహరించబడటానికి ఏమండి పూర్వం ఏం చేస్తారంటే పొట్టేళ్ళకు రక్తాన్ని చిందించేవారు, పొట్టేలు రక్తాన్ని చిందించేవారు. ఇప్పుడు కూడా రకరకాలుగా ఏమండి ఆ గుడి గోపురాలలో కూడా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మన పాపము పోవాలంటే తీసుకొచ్చి పొట్టేల రక్తాన్ని చిందించేవాళ్ళు, పాపం పరిహరించబడాలంటే ఏమండి కోలు తీసుకొచ్చి కోసేవాళ్ళు. ఎప్పుడు అంటే ఆది కాలములో జరుగుతున్నటువంటి ఆ క్రమం అండి, ఆది కాలములో జరుగుతున్నటువంటి ఆ క్రమము. కానీ ఈ రోజున ఏమండి ఈ యొక్క దినాలలో, ఈ నూతన స్వభావాలలో, నూతన పరిస్థితుల మధ్యలో, నూతన సంవత్సరాలలో యేసుక్రీస్తు ప్రభుల వారట మానవుని కొరకట ఏమండి కల్వారి శిలువలో తన రక్తాన్ని చిందించాడు. హల్లెలూయా, హల్లెలూయా. రక్తాన్ని దేవుడు చిందించాడండి. ఈ రోజున దేవుడు రక్తము చిందించబట్టే నీతిమంతులుగా తీర్చబడ్డాం, నీతిమంతురాలుగా తీర్చబడ్డాం. రక్తాన్ని దేవుడు చిందించబట్టే ఆ గొల్గొతా అనబడుతున్నటువంటి కల్వారి శిలువలో ఏమంటే చివరి రక్తపు బొట్టు వరకు నీ నా పాపముల కొరకు దేవుడు రక్తాన్ని చిందించబట్టి
ఈ రోజున మనము సభ్య సమాజంలో పరిశుద్ధులుగా పిలువబడుతున్నాం. సభ్య సమాజంలో నీతిమంతులుగా పిలువబడుతున్నాం. సభ్య సమాజంలో భక్తులుగా పిలువబడుతున్నాం. సభ్య సమాజంలో ఏమని ఒక మంచి సత్క్రియ చేసే వ్యక్తులుగా పిలువబడుతున్నాం. సభ్య సమాజంలో ఒక మంచి పేరును సంపాదించుకునే వ్యక్తిగా కనపడుతున్నాం. సభ్య సమాజంలో ఇతడు చాలా నీతివంతుడు, ఇతడు చాలా భక్తిపరుడు, దేవుని యందు భయభక్తి కలిగినటువంటి బిడ్డ అని ఈ రోజున అనేక మంది నిన్ను గురించి నన్ను గురించి చెప్పుకుంటున్నారంటే యేసు క్రీస్తు ప్రభుల వారు కల్వారి శిలువలో నీ కొరకు నా కొరకు బలి అయ్యాడు. ఆయన బలి అయ్యాడండి. అందుకే ఈ రోజున మనము ఏం చేస్తున్నామంటే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అబ్రహాము దేవుని స్వరాన్ని విన్నాడు, కన్నులెత్తి దేవుని వైపు చూశాడండి. ఇస్సాకుకు బదులు ఒక పొట్టేలు కనపడింది. ఆ పొట్టేలు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉందండి. యేసుక్రీస్తు ప్రభులకు సాదృశ్యంగా ఉంది. ఎన్ని పాపాలు చేసినప్పటికీ, ఎన్ని అపరాధాలు చేసినప్పటికీ, లోకంలో ఉన్నటువంటి ఎన్నో భయంకరమైనటువంటి పాపాలు మనకు అంటినప్పటికీ కూడా నిన్ను నన్ను క్షమిస్తున్నాడు అంటే, నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అంటే, నిన్ను నన్ను దేవుడు దగ్గరికి తీస్తున్నాడంటే, నిన్ను నన్ను దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఆ రోజున మన కొరకు బలి అయినటువంటి యేసయ్య, ఆ బలి అయినటువంటి యేసయ్య నీ కొరకు నా కొరకు చిందించినటువంటి రక్తం ద్వారా ఈ రోజున మనిషి మనుగడకు ఏమటి పాప క్షమాపణ కలగడానికి గల కారణం ఏంటంటే ఏమండి, ఏ పాపము ఎరుగని యేసయ్య నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించబట్టి ఆ పరిశుద్ధ రక్తమే ఈ రోజున మనని కాపాడగలుగుతుంది. కొన్ని సందర్భాల్లో భక్తిలో పడిపోతున్నప్పటికీ కూడా, కొన్ని సందర్భాల్లో దేవునికి దూరం అయిపోతున్నప్పటికీ కూడా పాపము చేయని యేసయ్య రక్తం మనల్ని అంటి ఉంది కాబట్టి, పాపము చేయని యేసయ్య రక్తం మన హృదయంలో ప్రోక్షించబడుతుంది కాబట్టి, ఏ పాపం ఎరుగని యేసయ్య రక్తం మన మీద ప్రోక్షించబడబట్టి ఈ రోజున కొద్ది గొప్పలో మనం భక్తి చేస్తూ ఉన్నాం. మనలో గొప్పగా ఎంచుకోవటానికి ఏ అర్హత లేదండి. మనము గొప్పగా ఎంచుకోవటానికి ఏ మంచి మనలో లేనప్పటికీ కూడా పాపము ఎరుగనటువంటి యేసయ్య నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించాడు. రక్తాన్ని చిందించినటువంటి దేవుని శ్రమల ధ్యానాల్ని మనం గుర్తు చేసుకోవాలి. ఏ పాపం ఎరుగినటువంటి యేసయ్యను తీసుకొని వెళ్ళి యెరూషలేము పురవీధులలో ఉమ్ము వేసి కొడుతూ ఉంటే నోరెత్తి మాట్లాడలేదండి, నోరెత్తి శపించలేదు, నోరెత్తి అనేక మందిని అవమానించలేదు, నోరెత్తిని ఎవరిని బాధ పెట్టే మాటలు, ఎవరిని కృంగదీసే మాటలు మాట్లాడలేదు. కారణం ఏమిటంటే మన హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని కొట్టివేసి నీతిమంతులుగా ప్రజల ఎదుట, రాజుల ఎదుట, అనేక మంది ధనవంతుల ఎదుట నిన్ను నీతిమంతులుగా నిలబెట్టడానికి ఏ పాపము ఎరుగని యేసయ్య రక్తము మన హృదయములో ప్రోక్షించబడబట్టి ఈ రోజున ఏ మంచి లేని మన జీవితాలలో విలువ అనుగ్రహించబడటానికి కారణం ఏంటో తెలుసా? మన కొరకు బలియాగంగా మార్చబడ్డాడు. ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంది, అది చదివి నేను ముగిస్తాను. 5వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా నుండుటకు మన కొరకు తన్ను తానే బలిగా అర్పించుకున్నాడంట. ఎవరిని అనంటే క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. ఎవరిని ప్రేమించాడు అంటే క్రీస్తు సంఘమును ప్రేమించాడు.
క్రీస్తు సంఘములో ఉన్న ప్రతి విశ్వాసిని ప్రేమించి అనేక మందికి నీవు పరిమళ వాసనగా ఉండుటకు, అనేక మందికి పరిమళ వాసనగా ఉండుటకట ఆయన తన్ను తానే బలిగా అర్పించుకున్నాడంట. బలిగా అర్పించుకున్నాడంట. దేవుడు చేసిన త్యాగం ఎంత గొప్పది అండి. దేవుడు చేసిన ఆ ప్రాణ త్యాగం ఎంత గొప్పది. ఈరోజున ఏ మానవుడు మన కొరకు ప్రాణం పెట్టనటువంటి మానవుడు చూద్దామంటే ఎవరు లేరు. ప్రాణం పెట్టేవాడు, ప్రాణము తీసేవాడే తప్ప ప్రాణం పెట్టేవాడు లేడు. ఏ మానవుడైనా కూడా ఎదుటివాడి ప్రాణం తీయడానికే ముందుకు వస్తాడు, కానీ ప్రాణహాని చేయడానికే ముందుకు వస్తాడు. కానీ ఏమండి, నీ కొరకు నేను ప్రాణం పెడతానని ఏమండి ఎందరో వచ్చినటువంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. నేను చనిపోతాను, 3వ రోజున లేస్తానని ఎంతోమంది భక్తులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు చెప్పారు. కానీ ఆ మాట మరుగుపరచబడది. ఎందుకో తెలుసా? వారు ఎవరై అంటే మానవులు కాబట్టి. మానవులు కాబట్టి ఆ మాట ఏమని మరుగుపరచబడది. ఈయన ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కాబట్టి మాట ఇచ్చి మాట తప్పకుండా తిరిగి మన కొరకై ప్రాణం పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నిన్ను ఏం చేయాలనుకుంటున్నాడంటే పరిమళ వాసనగా ఉండుటకు, పరిమళ వాసనగా అనేక మందికి ఫలాలు ఇచ్చే చెట్టులాగా ఉండాలని, అనేక మందికి స్వార్థను ప్రకటించే వారిగా ఉండాలని, అనేక మందికి దేవుని గురించిన వార్తను ప్రకటించే వారిగా ఉండాలని. ఏమండి, అక్కడక్కడ సెంటర్లలో మార్గంలో చాలామంది కరపత్రికలు పంచుతూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు చాలా ఆనందం వేస్తుంది. ఎండ అయినా కూడా ఏమండి, చెమటలు కారిపోతున్నప్పుడు కూడా ఏమండి, ఎండైనా కూడా ఎవరన్నా కొంతమంది కొన్ని సందర్భాల్లో పేపర్ అయిన పోతే చేదరించుకొని ఇసిరేస్తారు. ఆయన కూడా తుడుచుకొని ఎవరి కోసం అంటే దేవుని కోసం. ఈరోజున దేవుని స్వార్థ వ్యాప్తి చెందటానికి ఏమండి ఒక వంతు వాళ్ళు కూడా కారకులే. కరపత్రికలు పంచి, అయ్యా దేవుని నమ్ముకోండి, యేసయ్యని నమ్ముకోండి, ఆయన పరిశుద్ధుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడని కరపత్రికలు పంచుతూ ఉంటే వాళ్ళని చూసినప్పుడల్లా నాకు చాలా సంతోషం వస్తుంది. నాకు వాళ్ళు ఏడ కనపడ్డా కూడా ఆటోలో ఎక్కించుకొని ఏమండి బాదం పాలు లేకపోతే కూల్ డ్రింక్ ఇచ్చి పంపిస్తాను. నేను వాస్తవంగా చెప్తున్నా. నల్లగుంటలో ఒక ఆయన ఉన్నాడు, కోడి వేద్దామని. నేను కనపడితే చాలు ఎమ్మటి వచ్చి కూర్చుంటాడు. రా పోదాం రా, ఏం తాగుతావు తాగుదురా, కూల్ డ్రింక్స్ దాపి ఏమండి ఆయన తాగిన తర్వాత అయ్యా నేను వెళ్ళొస్తానంటే జాగ్రత్త. ఈ రోజున స్వార్థ వ్యాప్తి చెందటానికి వారు కూడా ఒక వంతు అండి. వారు కూడా ఒక వంతు. ఈ రోజున కన్నులు ఎవరి వైపు వెతుతూ ఉన్నా? మనుషుల వైపు నీవు కన్నులు ఎత్తితే నిష్ప్రయోజనం. మనుషుల వైపు ఏదో సహాయం చేస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు, ఈ సహాయం చేస్తారని వారి వైపు కన్నులెత్తినంత మాత్రాన ఏమీ ప్రయోజనం లేదు. కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, ఇరుకు ఇబ్బంది వచ్చిందా, యేసయ్య వైపు నీ కన్నులు ఎత్తగలిగితే, యేసయ్య వైపు నీ కన్నులు ఎత్తగలిగితే నీ ప్రార్థన ఆలకించగలిగిన వాడు. అబ్రహాము కల్లో కూడా అనుకోలేదు తన కుమారుణ్ణి పోగొట్టుకుంటాను అనుకున్నాడు, తన కుమారుని దూరం చేసుకుంటాను అనుకున్నాడు. కానీ దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించుటకు అబ్రహాము దేవుని వైపు కన్నులెత్తాడు. ఇస్సాకుకు బదులు యేసుక్రీస్తు ప్రభుల వారే బలిగా మార్చబడ్డాడు. ఈ రోజున కన్నులు దేవుని వైపు చాపుదాం, కన్నులు దేవుని వైపు ఎత్తుదాం. దేవుడు మీ కన్నులు ఎప్పుడైతే దేవుని వైపు చాపగలుగుతారో మీరు అనుకున్న కార్యం నా దేవుడు జరిగించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకొని ఆ తదుపరి కానుకలు